ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే, అంత క్షేమంగా వెళ్ళామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. ఏ పాటి వారము మనకు తెలుసు, మనమెంత, మన భక్తి ఎంతో మనకు తెలుసు, మనం ఎంత నీతిమంతులమో మనకు తెలుసు, తండ్రికి తెలుసు. మనం ఎంత భక్తి గలవాళ్ళమో మన తండ్రికి తెలుసు. ఇంత భయంకరమైన మనసు కలిగిన మన మీద కూడా తండ్రి చాలిపడి కనికరపడి మనల్ని క్షేమంగా తీసుకెళ్ళాడు, క్షేమంగా తీసుకొస్తున్నాడు. మరి అందుని బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే చాలామంది, సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి, మాకు మా జీవితాల్లో అద్భుత కార్యం జరిగింది, మీరు ప్రేయర్లో పెట్టండి, ఖచ్చితంగా మాకు అద్భుతం జరిగింది అంటున్నారు. నా ప్రార్థన వల్లే మీకు కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారు. కాదండి, నేనే పాటిదానండి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు. మీతో కలపడానికి నాకు ఇంత అర్హత కూడా నాకు లేదు. నేను ఎలాంటిదానో, నా భక్తి ఎంతో, నా నీతి ఎంతో నాకు తెలుసు, తండ్రికి తెలుసు. అయినా జాలిగల తండ్రి, కరుణగల తండ్రి. మనకు ఆరోగ్యం బాగోకపోతే మిమ్మల్ని స్వస్థపరిచేది మన తండ్రి, నేను కాదు కదా. మీకు గర్భఫలం ఇచ్చేవాడు మన తండ్రి, మీకు అప్పులు తీరే దారి చూపించేవాడు మన తండ్రి, మీకు మంచి ఆరోగ్యం ఇచ్చేవాడు మన తండ్రి, కుటుంబాల్లో కలతలు తీసేసేవాడు మన తండ్రి, ఇంకా మీకు ఉద్యోగాన్ని చూపించేవాడు మన తండ్రి, ఎగ్జామ్స్లో తోడుగా ఉండేది మన తండ్రి. మన తండ్రికి ఇవ్వాల్సిన మహిమ, ఘనత తండ్రికే చెందాలి. మనుషులు మనం తీసుకోకూడదండి. మనవి నేనే పాటిదాన్ని. అసలు నా ప్రార్థన వల్ల కానే కాదు. మీరు దారి తప్పిపోతుంటే దేవుని కృపను బట్టి, తండ్రికి మీ మీద ఉన్న ప్రేమను బట్టి ఏదో ఒక మార్గం, దారి, మాట చేరవేయడం వరకే నా బాధ్యత. తండ్రి ఇలా చెప్తున్నాడు, దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి, ఇలా జీవించండి, ఇలా తగ్గింపు ప్రార్థన చేయండి అని తండ్రి కృపను బట్టి మీకు చెప్పడం వరకే నా బాధ్యత. నేను ప్రార్థన చేస్తా మిరాకిల్స్ జరగవండి. మీరు ప్రార్థన చేసుకుంటారని మీరు దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి చెందాల్సిన ఘనత, మహిమ దేవునికే చెందాలి. మనుషులకు అస్సలు ఇవ్వద్దండి. స్వస్థపరిచేది, అన్ని అద్భుతాలు చేసేది తండ్రి. మనం మనమే పాటి వాళ్ళమండి. అలా ఎప్పుడు ఆలోచించొద్దు. మనుషులకు ఇవ్వద్దు ఆ ఘనత, తండ్రికి ఇవ్వండి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మన సమస్యలన్నీ దేవుని పాదాల దగ్గర పెడదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మేము క్షేమంగా బయటికి వెళ్ళి క్షేమంగా వచ్చామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలు, మా గొప్పతనమో, మా అదృష్టమో కానే కాదు తండ్రి. కేవలం మీ కృప, మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టి పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభు. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభు ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేయండి ప్రభా. శాంతి సమాధానంతో బిడ్డలు నింపండి, కుటుంబాలు నింపండి, గృహాలను నింపండి నా ప్రభా. మరి బిడ్డలు ఏ విషయంలో పడిపోతున్నారు నా తండ్రి మీకు తెలుసు, మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి దారి తప్పిపోతున్న మీ బిడ్డల్ని సరైన దారిలో నడిపించాలని ప్రభా. ఎటువంటి అర్హత లేని నా ద్వారా నా తండ్రి బిడ్డలకి మాటలు చేర్చివేసే అవకాశం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. మరి అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నేనే పాటిదాన్ని నా తండ్రి. మరి బిడ్డల జీవితాలు మార్చేది మీరు నా తండ్రి. అద్భుత కార్యాలు చేసేవాళ్ళు మీరు నా తండ్రి. బిడ్డలు సరైన దారిలో నడిపించేది మీరు నా ప్రభు. బిడ్డల హృదయాలు మార్చేది మీరు. కానీ బిడ్డలు నా ప్రభు మనుషుల వైపు చూస్తున్నారు, మనుషుల మీద, మనుషుల తోడే కోరుకుంటున్నారు నా తండ్రి. మీకు రావాల్సిన మహిమ ఘనత మనుషులకు ఇస్తున్నారు. అలాంటి హృదయాలు ప్రభా, అలాంటి ఆలోచనలు బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. సరైన దారిలో సరిగ్గా ఆలోచించేలా వాళ్ళ హృదయాలు మార్చండి. మరి ఆలోచన మార్చండి నా ప్రభు. మీ జ్ఞానం నా తండ్రి,
పరలోక జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రి వాళ్ళలాగా మేము ఆలోచిస్తున్నాం. అందుకే మీకు చెందాల్సిన మహిమ ఘనత మనుషులకు ఇస్తున్నాం నా ప్రభా. క్షమించండి తండ్రి. బిడ్డలు తెలియక ప్రభు అలా మాట్లాడుతున్నారు, తెలియక అలా ఆలోచిస్తున్నారు. సరైన జ్ఞానం సరైన రీతిలో ఎలా ఆలోచించాలి, మీరు చేసిన అద్భుతాలు ప్రతిదీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మీకే ఘనత మహిమ చెల్లించేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మరి అప్పులు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మరి వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. విడిచిపెట్టలేదు నా తండ్రి. నా మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు అప్పులు చేస్తున్నారు. ఇక నా దగ్గరికి రావద్దు అని మీరు చెప్పట్లేదు ప్రభా. అమ్మా ఇదిగో మీరు తప్పిపోయిన బిడ్డలాగా ఉన్నారు నా కళ్ళ ముందు. మీరు చేసిన తప్పు కన్నీటితో పశ్చాత్తాపపడి నా పాదాల దగ్గర ఒప్పుకోండి. ఖచ్చితంగా మీకు దారి చూపిస్తారని ప్రభా. బిడ్డల మీద జాలిపడి మనుషులైతే నా తండ్రి పట్టించుకోరు ప్రభా. మనుషులు వాళ్ళ మాట వినకపోతే రెండోసారి మళ్ళీ వాళ్ళ ముఖాన్ని చూడరు. కానీ మీరు అలా కాదు నా తండ్రి. జాలిగల దేవుడు, కరుణగల దేవుడు నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు వాడు తెలుసుకునే అవకాశం ఇచ్చిన దేవా మీకు స్తోత్రం. బిడ్డలు నా తండ్రి మరి కన్నీరు కారుస్తుండగా మీ పాదాల దగ్గర బిడ్డల మీద జాలిపడి కనికరపడి దయ చూపించిన ప్రభా. మరి వారి కన్నీరు తుడిచిన తండ్రి అప్పుడు తినే దారి వారికి చూపించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. అప్పటి వరకు నా తండ్రి అపవాది చేతుల్లో వాళ్ళు బందీలుగా ఉండకుండా నా ప్రభా, మరి ఆలోచనతో వాళ్ళు ఉండకుండా ధైర్యంగా విశ్వాసంగా నా తండ్రి విశ్వాసంతో మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. అపవాది చేతిలో నా తండ్రి బిడ్డలు పడకూడదు నా ప్రభా. చేస్తాడా చేయడా, దారి దొరికిద్దా దొరకదా, ఇంకా నేను ఎలా చేయాలి అప్పుడు వల్ల అని ప్రభు వాళ్ళ ఆలోచన రాకూడదు నా తండ్రి. మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు. నా తప్పు నేను తెలుసుకునే అవకాశం ఇచ్చాడు అంటే నా తండ్రి నా చేయి విడిచిపెట్టడు. ఖచ్చితంగా నాకు దారి చూపించబోతున్నాడు. అప్పటి వరకు నేను నా తండ్రి పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉంటాను అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి, స్థిరపరచండి నా తండ్రి. అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే నా ప్రభ ప్రార్థించమని అడిగారు మరి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన నా తండ్రి అది నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపాలు కాదు ప్రభా. మీ దగ్గరకు వచ్చి మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా ప్రభా. మరి బిడ్డలు నా ప్రభా భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. మొదట వాళ్ళు మీ మాట చొప్పున మీ వాక్యం చొప్పున నడుచుకుంటున్నారో లేదో నా తండ్రి సమస్తము ఎరిగి ఉన్న దేవా. మొదట వాళ్ళని సరిచేసి నా ప్రభా మీ మాట చొప్పున భయపడి ఎలా నడుచుకోవాలి బిడ్డలకు అలవాటు చేసి నేర్పించి నా తండ్రి. బిడ్డల గర్భాన్ని తెరిచి గర్భఫలాన్ని బహుమానాన్ని ప్రభా మీరే ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అన్న చెప్పిందేవా. మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకునేలా నా తండ్రి. మరి బిడ్డలు ఆశగా నా తండ్రి ఓర్పు సహనంతో విశ్వాసంతో ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరితో నా ప్రభ సమాధానంగా ప్రేమగా ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి. ఒకవేళ ఇప్పటి వరకు నా తండ్రి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నారేమో, ఇక నుంచైనా నా తండ్రి మీరు చూపించిన దారిలో వాళ్ళు నడిచేలా వాళ్ళ హృదయాలు మార్చండి. మరి బిడ్డల గర్భాన్ని తెరిచిన ప్రభ అద్భుత కార్యాన్ని ప్రభ బిడ్డల జీవితాలు జరిగించబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. మరి మీ దయ వల్ల మీ కృప వల్ల ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో ప్రతి ఒక్కరి చుట్టూ మీ కాపుదల, మీ రక్షణ కంచె, మీ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువుకు నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత పెరుగుదల ఉండాలో నా ప్రభ ప్రతి అవయవం కూడా నా తండ్రి మీ హస్తాలతో సరిగ్గా నా ప్రభ నిర్మించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా. మరి మనుషులైతే నా తండ్రి భయపెడతారు. ఇదిగో ఇలా ఉంది బేబీ, అలా ఉందని ప్రభా భయపెడతారు. పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. మీ హస్తంతో నా ప్రభా నరుని నిర్మించిన వాళ్ళు మీరే నా ప్రభా. మరి అటువంటి శక్తి గల దేవా మరి బిడ్డలకు నా ప్రభా గర్భఫలం అయితే పొందుకున్నాం కానీ మరి కడుపులో ఉన్న శిశువు పరిస్థితి బాగాలేదు అని డాక్టర్లు చెప్తున్నారని భయపడుతున్నారు నా తండ్రి. బిడ్డలు మనుషుల మాటలు బిడ్డలు లక్ష్య పెట్టొద్దు నా ప్రభా. మనుషులు చెప్పే మాటలు నమ్మి మరి బాధపడే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. దుఃఖం రానివ్వద్దు. మీ వైపు చూసి నా ప్రభా పరమ వైద్యులు నా తండ్రి ఉన్నాడు. నా తండ్రికి అసాధ్యమనేది ఏదీ లేదు. మట్టితో బొమ్మను చేసి
మరి తన జీవవాయువును ఊది ఒక మనిషిగా నిర్మించిన నా తండ్రి, అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు బాధపడాలి అనే మనసును ప్రభా బిడ్డలో స్థిరపరచండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు ప్రభా. మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నా ప్రభా మరి సంపూర్ణ ఆరోగ్యాన్ని కడుపులో ఉన్న శిశువుకి, తల్లికి ప్రభా మీరు ఇవ్వబోతున్నందుకు మీకే స్తోత్రం. బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ ప్రభా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. మరలా ఒక మంచి సాక్ష్యాన్ని, ఇదిగో నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి సిస్టర్ అని ప్రభా, ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించున్నా ప్రభా. బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళకున్న బాధను తీసివేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా ప్రభా మరి డెలివరీ కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి, మరి నార్మల్ డెలివరీ ప్రభా అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మనుషులకైతే అసాధ్యమే తండ్రి, కానీ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. మరి బిడ్డలకు ప్రభా నార్మల్ డెలివరీని ప్రభా మీరే చేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా, ఆరోగ్యంగా ఉండేలా అద్భుత కార్యాన్ని ప్రభా మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల ఆలోచనలో మీరే ఉండాలి, బిడ్డల తలంపుల్లో మీరే ఉండాలి నా తండ్రి. నాకు డెలివరీ చేస్తాను, నార్మల్ డెలివరీ. నేనేదో గొప్పదాను, నేనేదో భక్తి గల దాను అని కాదు, అయినా నా తండ్రి జాలిగల తండ్రి, పక్షపాతి కాదు నా తండ్రి అని ప్రభా బిడ్డలు సంతోషంగా మీ వైపే, మీ గురించి ఆలోచించేలా వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పండి. అలాగే నా తండ్రి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే ఆశపడుతున్నారో, ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మరి బిడ్డలు నా ప్రభా మరి మీ చిత్తంలో మీరు జతపరిస్తే ఆ కుటుంబాలు స్థిరంగా ఉంటాయి నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా సరే భార్యాభర్తలు విడిపోరు నా ప్రభా. ఎందుకంటే మీ చిత్తంలో వాళ్ళు జతపడ్డారు కాబట్టి. మరి నా ప్రభా మరి భర్తకు లోబడే మనసు భార్య కలిగి ఉండి నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగిన ఆమెని, మరి భార్యను ప్రేమించే మనసు గల బిడ్డని నా ప్రభా మీ ఎడల ముందు భయభక్తులు కలిగి నడుచుకునే బిడ్డలిద్దరిని మీరే జతపరిచి ఆ కుటుంబాల దంపతులను ఆశీర్వదించి నా ప్రభా మరి ఆ కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డలు నా ప్రభా, వాళ్ళ వంశావళి నా తండ్రి తరతరాలు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహాలు ఎవరైతే పెట్టుకున్నారో నా తండ్రి, మరి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా నా ప్రభా మరి డబ్బుల విషయంలో కానీ, ఆర్థిక పరమైన కానీ, ఇంకా వేరే ఇతర అవసరాల విషయంలో కూడా నా ప్రభా మీరే ముందుండి నా తండ్రి మరి ఆ వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం. మీ బిడ్డలు నా తండ్రి, మీ బిడ్డల వివాహాలు చేసేటప్పుడు నా ప్రభా ఎటువంటి లోటు ఉండదు నా తండ్రి, ఎందుకంటే మీరే ముందుంటారు కాబట్టి ప్రభా. మరి కనాను పెళ్లిలో నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినప్పుడు నా తండ్రి మరి నీటిని ప్రభా మధురమైన ద్రాక్షరసంగా మార్చిన శక్తిగల దేవా, మరి బిడ్డల వివాహాల్లో కూడా నా తండ్రి మీరే ముందుండి నా ప్రభా ఏ విషయంలో కూడా నా తండ్రి లోటు అనేది కలగకుండా అంత సమృద్ధిగా సమకూరేలా మీ కృప అనుగ్రహించండి. మరి డబ్బుల విషయంలో బిడ్డల మరి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు, అప్పులు చేయకుండా నా తండ్రి మరి మీరే నా తండ్రి ఆ డబ్బులు మీరే సమకూర్చమని అడుగుచున్నాం. కావలసిన ఖర్చులన్నీ నా ప్రభా మీ కృప చొప్పున మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ సమకూరాయమ్మ అని సంతోషంగా చెప్పేలా మీ కృప అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు నా ప్రభా, కానీ మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి. బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చారు, మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీరే నా తండ్రి, మరి ఇక్కడ దాకా తెచ్చిన మీరే ఇక్కడ నుంచి ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తారు. బిడ్డల్లో ఉన్న ఇంకా అల్ప విశ్వాసాన్ని తీసివేసి సంపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభా బిడ్డలు స్థిరపరిచి ఆశగా ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే విడిపోయిన భార్యాభర్తల గురించి ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో బిడ్డల ప్రభా మరి మనస్పర్ధలు వచ్చాయో మాకైతే తెలీదు, సమస్తము ఎరుగి ఉన్న దేవా మీ వాక్యాన్ని తప్పిపోయారు కాబట్టి నా తండ్రి బిడ్డలకు ఆ పరిస్థితి, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మరి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన తండ్రి మరి వాళ్ళని విడదీయాలి అనే ఆలోచన ఎవరికి రాకుండా ఇద్దరి మీద మీరే మిగతా వారికి జాలి కలిగించి బిడ్డలను కలిపి మనసు వారికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మరొక్కసారి మీ చిత్తంలో బిడ్డలు విడిపోయిన భార్య భర్తలు ప్రతి ఒక్కరిని ప్రభా మీరే నా తండ్రి మరలా జతపరిచి ఒక నూతన దాంపత్య జీవితాన్ని ప్రభా బిడ్డలు ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించమని అద్భుత కార్యం ప్రభా మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం. మ్యారేజ్ అయింది సిస్టర్, కానీ మ్యారేజ్ అయిన 2 monthsకే వెళ్ళిపోయాడని ప్రభా బిడ్డలు నా తండ్రి బాధపడుతున్నారు. మరి అక్కడ ఏం జరిగిందో మాకైతే తెలీదు, సమస్తము ఎరిగి ఉన్న దేవా మరి బిడ్డలకు సర్ది చెప్పిన ప్రభా మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు, మేము చెప్తే మా మాట విన్నారు నా తండ్రి. మరి మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా,
బిడ్డల మనసుని మార్చి నా తండ్రి, మీ వాక్యానికి భయపడి నా ప్రభు మీ మాట చొప్పున మరలా బిడ్డలు జత చేసి నా తండ్రి, జతపరిచి నా ప్రభ నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి, అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో, మరి భార్యకు ఆరోగ్యం బాగాలేదని ప్రభు భర్త బాధపడుతున్నాడు, ఇంకా అనేక మంది నా తండ్రి అనేక రోగాలతో, అనేక వ్యాధులతో, అనేక శ్రమలతో నా ప్రభ మరి బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. ఏ విషయంలో బిడ్డలు తప్పిపోయారో ప్రభా మరి బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. ఏ విషయంలో మీ మాట చొప్పున నడుచుకోలేదు, మరి ఎక్కడ జారిపోయారు, ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టారు బిడ్డలకి ప్రభా తెలుసుకుని గుర్తు చేసుకునే జ్ఞానాన్ని మరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మరి తప్పు వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకునే హృదయాన్ని ప్రభా మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా, నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవా, మరి ఎవరైతే నా తండ్రి మరి ఇళ్లలో ఉన్నారో, అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు ప్రభా, మరి దగ్గు జలుబు జ్వరాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, కడుపులో గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, థైరాయిడ్ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారు, గుడ్డె జబ్బులు, మరి వెన్ను నొప్పికి నా తండ్రి వెన్నెముకి నా ప్రభా ఆపరేషన్ చేశారు కానీ కుట్లు తగ్గట్లేదమ్మా, చీమబడుతుంది, నొప్పి భరించలేకపోతున్నానని ప్రభా బిడ్డలాడిపోతుంది నా తండ్రి. పరమ వైద్యులు మీరే ఉన్నారు నా ప్రభా. మీ చూపు నా తండ్రి బిడ్డల మీద పడితే చాలు నా ప్రభా, ఖచ్చితంగా వాళ్ళు స్వస్థపడతారు నా ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడు మీ స్పర్శ పొందుకునే అర్హత అంతకన్నా లేదు తండ్రి. మేమే ప్రభా మా సొంత ఆలోచనతో మేమే దారి తప్పిపోయాం నా తండ్రి. అందుకే ప్రభా మేము చేసిన తప్పు వల్లే మాకు ఈ సమస్య. దయచేసి క్షమించండి జాలిగల దేవా, కరుణగల దేవా. బిడ్డలకి నా ప్రభా మనుషుల మీద ఆధారపడాలనే మనసు బిడ్డలకు రానివ్వద్దు ఆలోచన. మీ పాదాల దగ్గరికి బిడ్డలు రావాలి నా తండ్రి. ఒక అద్భుత సాక్ష్యాన్ని బిడ్డలు మాతో పంచుకునేలా బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి మరి కోర్టు కేసులతో ప్రభా ఎవరైతే తిరుగుతున్నారో నా తండ్రి, 10 సంవత్సరాల నుంచి కోర్టు కేసులు తిరుగుతున్నాం కానీ అది అవ్వట్లేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. న్యాయాధిపతి మీరున్నారు నా ప్రభా, మనుషుల మీద మేము ఆధారపడనివ్వద్దు. న్యాయాధిపతి మీరే మాకుండగా నా తండ్రి, మనుషులతో మాకేం పని ప్రభా. మరి బిడ్డల పక్షాన యుద్ధం చేయండి. ఒకవేళ మీ బిడ్డ నా తండ్రి, మీ బిడ్డలతో ఒకవేళ తప్పు ఉంటే నా ప్రభా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని నా తండ్రి పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. మరి వారికి వేరే దిక్కు నుంచి నా ప్రభా బిడ్డలకి సహాయం చేయమని, సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. లేదు బిడ్డలది కరెక్టే, బిడ్డలది అన్యాయమైన కేసు కాదు అని ప్రభా మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ అది నిజమే అయితే నా ప్రభా, న్యాయమైనదే అయితే న్యాయాధిపతి మీరే మరి బిడ్డల పక్షా నుండి నా ప్రభా మరి మీరే యుద్ధం చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రభా, ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే నా తండ్రి మరి తీర్పు వచ్చింది నా ప్రభా. బిడ్డలు నా తండ్రి మనుషుల మీద ఆధారపడ్డారు, మనుషుల మీద ఆధారపడి మోసపోయారు నా ప్రభా, ఒంటరి వాళ్ళైపోయారు, ఇంకా మాకు వేరే దిక్కు లేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మనుషుల మీద ఆధారపడుతుంది తప్పే నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి బిడ్డల పక్షాన మీరే యుద్ధం చేసిన నా ప్రభా. మరి ఎవరెవరికైతే కోర్టు కేసులు ఉన్నాయో నా తండ్రి అది న్యాయమైనదైతే నా ప్రభా మీ బిడ్డల పక్షాన మీరే ఉండి న్యాయాధిపతిగా మీరే ఉండి తీర్పు తీర్చి నా ప్రభా బిడ్డలు గెలిపించి నా తండ్రి వారికి రావాల్సింది వారు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. బిడ్డల హృదయాలు ఎప్పుడూ కూడా నా తండ్రి లోకపరమైన వాటి మీద ఉండనివ్వద్దు నా ప్రభా. ఈ లోకంలో ఎంత సంపాదించి ఎంత చేసినా అదంతా ఒకనాడు వ్యర్థమే కదా, అదంతా ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళవలసిందే కదా అనే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. లోక అవసరాల కోసం బిడ్డలు ఆలోచించకూడదు, లోక సుఖాల కోసం నా ప్రభా బిడ్డల మనసు పెట్టకూడదు నా తండ్రి. మీకు దగ్గర అవ్వాలి, మీ గురించి ఆలోచించాలి, బిడ్డల తలంపుల్లో మీరే ఉండాలి నా తండ్రి. మీకు దగ్గర అవ్వాలి ప్రభా. బిడ్డలు వాక్యం ప్రకారం నడుచుకునేలా మరి హృదయాలు మార్చండి నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా ప్రభా తగ్గింపు జీవితాన్ని ఇవ్వండి, తగ్గింపు ప్రార్థన, తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన మీకు నచ్చేలా నా తండ్రి, మీ మనసుకు నచ్చేలా ప్రభా మీ మాట చొప్పున నడుచుకునే నూతన హృదయాలను ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. తగ్గింపు 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 దీన మనసు కలిగి ఉంటే మీకు ఎంత ఇష్టమో నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నా తండ్రి
ధైర్యంగా ఎదుర్కొనేలా మరి యోబు గారు ఎలాగైతే ధైర్యంగా ఉన్నారు అలాంటి ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. ఆత్మహత్య చేసుకోవాలి అనే అపవాది ఆలోచన బిడ్డలోకి రానివ్వద్దు నా తండ్రి. మీరు అపవాది కన్నా నా తండ్రి, అపవాది అంత బలవంతుడైతే అపవాది రాకముందు నా తండ్రి మరి ఈ లోకాన్ని సృజించిన మీరు ఇంకెంత బలవంతులు నా ప్రభా. మీ బాహుబలం తక్కువైంది కాదు ప్రభా. అపవాదిని ఎదిరించగల శక్తి బిడ్డలకి ప్రభా మీరు ఇవ్వమని అడుగుచున్నాను నా తండ్రి. అపవాదిని చూసి బిడ్డలు భయపడుతున్నారు కానీ నా ప్రభా మరి అపవాదిని ఎదిరించగల శక్తి గల మీ వైపు బిడ్డలు చూడట్లేదు నా తండ్రి. బిడ్డల మనోనేత్రాలు తెరవండి నా ప్రభా. సమస్య వస్తే సమస్య గురించి వాళ్ళు ఆలోచించొద్దు. అసలు సమస్య ఎందుకు వస్తుంది, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఎక్కడ నా తండ్రికి నేను దూరం అవుతున్నాను, ఏ విషయంలో నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవట్లేదు, ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టాను అని ప్రభా బిడ్డలు గ్రహించుకొని దాన్ని ప్రభా వారు చేసిన తప్పు నా ప్రభా బిడ్డలు కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర పరిగెత్తుకుంటా వచ్చి ఒప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. సమస్య గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆ సమస్య తీసివేయగల శక్తి గల మీ గురించి బిడ్డలు ఆలోచించట్లేదు ప్రభా. బిడ్డలకి సరైన తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు నా తండ్రి, మీ జ్ఞానం నా తండ్రి. పరలోక జ్ఞానాన్ని పొందుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. కానీ నా తండ్రి వెర్రి వాళ్ళంగా ఉండి నా ప్రభా ఎక్కడ జారిపోతున్నాం తెలుసుకోలేకపోతున్నాం ప్రభా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. అది ఆస్తులైనా అంతస్తులైనా స్థలాలైనా పొలాలైనా మంచి ఆరోగ్యమైన మంచి పేరు ప్రతిష్టలైనా సరే మంచి ఉద్యోగమైనా సరే ఏదైనా సరే నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రభా. మాకు దూరం చేసేయండి నా తండ్రి. మీకు దగ్గరగా ఉంటే చాలు, మీ కృపలో మేము ఉంటే చాలు నా తండ్రి, మీ హస్తాల్లో మేము ఉంటే చాలు ప్రభా. అంతకన్నా మాకు ఏది వద్దు నా తండ్రి. ఆ ధన్యత మాకు ఇవ్వండి ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మరి బిడ్డలు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అప్పులున్నా, ఒడిదుడుకులున్నా సరే యోబు గారు ఎలా ధైర్యంగా ఉన్నాడు నా తండ్రి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. కానీ ఎంత ధైర్యంగా ఎంత విశ్వాసంతో చెప్పాడు నా తండ్రి. అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి, అటువంటి ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. యోబు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలు నిరుత్సాహపడిపోతున్నారు, జారిపోతున్నారు, అసహనంగా అయిపోతున్నారు నా తండ్రి. మరి బిడ్డలు ఇక మాకు వేరే ఎవరు దిక్కు లేరు అని ప్రభా మరి బిడ్డలు దిగజారిపోతున్నారు. అటువంటి ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు. ధైర్యంగా నా తండ్రి యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని ఖచ్చితంగా నా తండ్రి నా సమస్య తీసివేస్తాడు. ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. ఖచ్చితంగా నా తండ్రి నా అప్పుడు తిరిదారి చూపిస్తాడు అని ప్రభా విశ్వాసంతో స్థిరంగా నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండే హృదయాన్ని ప్రభా దీన మనసు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి గడిచిన ఈ దినంలో ప్రభా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే, మా ప్రవర్తన వల్ల మా తోటి వారిని ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించమని అడుగుచున్నాం. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభా. అప్పుల గురించి, మరి ఇంకా వేరే ఆర్థిక సమస్యల గురించి, ఇతర విషయాల గురించి, లోకపరమైన విషయాల గురించి బిడ్డలు గంటలు ఆలోచించిన ప్రభా ఆరోగ్యం పాడు చేసుకోకుండా మీ మీద మీ దృష్టి పెట్టిన ప్రభా మీ మీదే ఆలోచన పెట్టి ప్రశాంతంగా పడుకునేలా బిడ్డల హృదయాలు, నూతన హృదయాలు బిడ్డలకు దయచేయండి నా తండ్రి. గాఢ నిద్ర మీరు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. ఏలియా గారు భయపడినప్పుడు నా తండ్రి, అంత గొప్ప ప్రవక్త ఒకానొక సమయంలో భయపడినప్పుడు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రభా గాఢ నిద్ర దయచేసిన దేవా. మరి బిడ్డలు కూడా సమస్యలో చూసి భయపడిపోతున్నారు నా తండ్రి. మరి మీ చిత్తమైతే ప్రభా మీ మాట చొప్పున, మీ కృప చొప్పున ఆ భయాన్ని తీసివేయినా తండ్రి, తీసివేసిన ప్రభా ఆ భయం పోగొట్టడానికి బిడ్డలకు గాఢ నిద్ర మీరు దయచేసి ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. మరి సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.